లిటరలీ నరకం చూశానమాట. ఇంకా జన్మలో బస్ ఎక్కకూడదు అనిపించేలా చేసింది అనమాట అది. సో ఇంకా 1 2 4 9 1 5 4 ఇలా కొట్టి క్యాష్ కొట్టి అలా అన్లాక్ అవుతుంది అనమాట. అలా డోర్ వచ్చేసి హలో అండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము గోవాకి కేవలం 5,000 బడ్జెట్లో మాత్రమే వెళ్తున్నాం అనమాట. సో ఇది జూలై 20th నేను వీడియో తీసేది. సో ఈ జూలై మంత్ ఇంకా తర్వాత ఆగస్ట్ మంత్ అంతా రైనీ సీజన్ కాబట్టి అసలు గోవా సీజనే కాదు, వానలు పడుతుంటాయి, చాలా మంచిగా ఉంటుంది అనమాట. ఆఫ్ సీజన్ అన్ని మీకు హోటల్స్ కావచ్చు ప్రతి ఒక్కటి తక్కువ ఉంటుంది. సో అందుకనేసి మనం 5,000తో కేవలం 5,000తో హైదరాబాద్ నుంచి గోవా ట్రిప్ వేస్తున్నాం అనమాట. సో ఈ వీడియోలో డీటెయిల్గా మొత్తం చెప్తాను. అసలు ఎలా వెళ్తున్నాం, ఏంటి, ఎక్కడుందాం, ఏంటి, ఇవన్నీ నేను తర్వాత వీడియోస్లో వస్తాయి. సో ఈ వీడియోలో మనం చూసుకుంటే బ్యాగులు మొత్తం రెడీ అయిపోయాయి మనవి. సో ఇక బయలుదేరటమే. నేను ఇప్పుడు బంజారా హిల్స్లో ఉన్నాను. నాకు పంజాగుట్టలో బస్సు ఉందన్నమాట డైరెక్ట్గా. సో ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాను. సో అవన్నీ చూపిస్తాను. ఇంకా నా ఛానల్ని, నా వీడియోస్ని ఎవరైనా ఇప్పుడే చూస్తుంటే ఒకసారి నా ఛానల్ అన్ని వీడియోస్ చెక్ చేయండి. నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను, కేరళ వెళ్ళాను, కన్యాకుమారి వెళ్ళాను, ఇలా మంచి వీడియోస్ అన్నీ చేసి పెట్టాను. సో ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. అండ్ అలాగనే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక చిన్న లైక్ కొట్టండి. నచ్చితే నచ్చినట్టు, నచ్చకపోతే నచ్చినట్టు. సో ఇప్పుడు బయలుదేరదాం గోవాకి. 2 hours నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతుంది. మా ఇంటికా నుంచి పంజాగుట్ట 2 కిలోమీటర్లే. కానీ ఇంక ఏది రావట్లేదు, మా ఆటో గీటో ఏం రావట్లేదు. ఒక బ్రో కనపడ్డాడు, ఆయన లిఫ్ట్ ఇస్తున్నారు అనమాట. ఫుల్ ట్రాఫిక్ ఉంది, బస్ మిస్ అవుతానేమో అనేసి అనిపిస్తుంది. బట్ వెళ్తున్నాము, చూద్దాం ఏమవుతుందో. ఇలా ఉంటుంది ట్రావెలింగ్ అంటే. ఇంక మంచి తిరగటమే కాదు. ఇప్పుడు ర్యాపిడో బుక్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ వాడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు. మళ్ళీ నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో అతనికి 100 రూపాయలు 80 రూపాయలు ఇచ్చి అటు నుంచి అటు వెళ్తున్నాను. ఇక్కడేమో ట్రాఫిక్ ఫుల్. బస్ వాడేమో ఫోన్ల మీద ఫోన్ చేస్తుండే, నేను రా అని. అలా ఉంటది. వాడు మంచిగా మా ఇంటికా నుంచి వెళ్తుండే బస్ వాడు. మళ్ళీ పంజాగుట్ట దాకా నన్ను రమ్మన్నాడు ఊరికే. ఇలాగా ఒక బస్ ఎక్కించుకొని ఇక్కడ నుంచి మెయిన్ బస్ కాడికి తీసుకెళ్తున్నారు. అది పరిస్థితి. బస్ వాడు ఒక మినీ వ్యాన్ ఎక్కించుకొని అక్కడ నుంచి అందరినీ తెచ్చి ఫిలిం నగర్ లో బస్సు ఉంటది అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కించుకొని డైరెక్ట్ గోవా తీసుకుపోతుంటది. ఇప్పుడు ఫిలిం నగర్ లో ఉన్నాము, బస్ ఎక్కి వెళ్ళిపో. బస్ లో కూర్చున్నాము ఇప్పుడే. బస్ అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కితే ఇంకా రేపు అది యాక్చువల్గా ఇప్పుడు ఎప్పుడు 5ంటికి బయలుదేరాలి. ఇప్పుడేమో టైం అయితే 6:30 అవుతుంది, ఇంకా బయలుదేరలేదు. ఇప్పుడు ఎక్కితే రేపు మార్నింగ్ 10:30కి దింపాలి యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఇంత లేట్ అయింది కాబట్టి టైం ఎంత అవుతుందో తెలియదు. చూద్దాం ఎంత అవుతుందో. అది ఇప్పుడే దిగాను గోవాలో, మహాప్రసాద్ దగ్గర దిగాను అనమాట. ఇక్కడ నుంచి బాగా వెళ్ళాలంటే ఒక 5-6 కిలోమీటర్లు ఉంటది. సో ఇక్కడ బస్ స్టాప్ ఉంటది అనమాట, ముఫాసా బస్ స్టాప్. నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో ఇక్కడ నుంచి ఆ బస్ స్టాప్ లోకి నార్మల్ బస్ ఎక్కి 10 రూపాయలు టికెట్ ఇచ్చి బాగా బీచ్ కి వెళ్ళిపోవాలి. బాగా బీచ్ వెళ్ళిపోయి ఆ సరౌండింగ్స్ లో ఒక హాస్టల్ చూద్దాం పదండి. వాన పడుతుందండి బాబు. దిగంగానే గోవాలో అలా దిగానో లేదో వాన పడుతుంది. సో హాస్టల్కి వెళ్ళేదాకా ఆగమందాం, తర్వాత ఎట్ట పడమందాంలే. కానీ ఇప్పుడు హాస్టల్కి వెళ్ళేదాకా కొంచెం ఆగాలమ్మా, లేకపోతే కష్టం అవుతుంది. చాలా మంది చెప్పారండి వెళ్ళేటప్పుడు బస్సులో వద్దు అనేసి. అయినా కూడా వినకుండా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాను. కానీ బస్సులో వాంతింగ్ చేసుకున్నాను ఒక 10 సార్లు వరకు. ఇదేంటంటే ఘాట్ రూట్ లో అటు ఇటు తిరుగుతూ ఉంటది. సో అలాగా వాంతింగ్ చేసుకోవాల్సి వచ్చింది. లిటరలీ నరకం చూశాను అనమాట. ఇంకా జన్మలో బస్ ఎక్కకూడదు అనిపించేలా చేసింది అనమాట అది. సో ఇంకా బస్ ఎక్కి మాత్రం గోవా ఎవరైనా వస్తుంటే ఖచ్చితంగా రామాగండి. ఒకవేళ డేర్ చేసి రావాలంటే ఒక 4-5 కవర్లు 2 నిమ్మకాయలు జోలు పెట్టుకొని రండి. కనబడుతుంది కదా, ఇదే ముసాఫా బస్ స్టాండ్ అనమాట. ఇది మెయిన్ కనెక్షన్ అనమాట. సో ఎవరైనా పంజిమ్ నుంచి డైరెక్ట్ గా బాగా పోవాలన్నా ఉండవు. సో ఇక్కడికి వచ్చి ఇక్కడ బస్ మారేసి వెళ్ళాలి మళ్ళీ. సో వెళ్దాం పదండి, నేను చూపిస్తాను.
బస్ ఎక్కేమో ఇక్కడ నుంచి ముసాఫర్ నుంచి అంజునా వరకు. అంజునా కాని నుంచి మనకి అవన్నీ పక్కనే ఉంటాయి. హాస్టల్ కావచ్చు, బాగా బీచ్ కావచ్చు, కల్లంగట్ బీచ్ కావచ్చు, అంజునా బీచ్ కావచ్చు, ఇవి 3 దగ్గరే ఉంటాయి. సో అందుకనేసి అక్కడ ఉందామని అనుకుంటున్నాను. సో అక్కడ వరకు తీసుకున్నాను. అక్కడికి వెళ్ళి హాస్టల్కి వెళ్దాం. ఇప్పుడు ఉన్నాము ది హాస్టల్లో. ఇప్పుడే చెక్ ఇన్ అయిపోయాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు 2ంటికి చెక్ ఇన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టైం 12 అవుతుంది. 2 గంటల ముందు వచ్చాను. అందుకని బ్యాగ్ రిసెప్షన్ ఏరియాలో పెట్టి ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసి ఇక్కడే బైక్ రెంటల్స్ ఇవి చూద్దాం, తినాలేదు ఇంకా తిందాం అనేసి వస్తున్నాను అనమాట. సో ఇది ది హాస్టల్. సో డ్రామ్ బుక్ చేసుకున్నాను. 350 రూపాయలు పడ్డది ఒక్క రోజుకి. బాగా నియర్ బై బాగా బీచ్ ఉంటుంది అనమాట. ఒక 2-3 కిలోమీటర్లలో. చూద్దాం, బైక్ రెంట్ చూద్దాము, దాన్ని బట్టి వెళ్దాం. ఇవన్నీ బైక్లే అనమాట. సో ఇక్కడ తీసుకుందామని ట్రై చేస్తున్నా కానీ వీళ్ళు ఏమంటున్నారు 500 చెప్తున్నారు 2 రోజులకి. ఒక రోజుకైతే 500, 2 రోజులకైతే 400 అంట. కానీ 9ంటికి తీసుకొని 9ంటికి ఇవ్వాలి. ఇప్పుడు 12 అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ 9ంటికే ఇవ్వాలి అంటున్నారు. అందుకని తీసుకోవట్లేదు. చూద్దాం. హాస్టల్ ఉంటుంది, కనపడుతుంది కదా, అది హాస్టల్. దీని పక్కనే మనకి ఇక్కడ బైక్ రెంటల్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ బైక్ తీసుకుంటున్నాను 400 రోజుకి. మనం చూసుకుంటే రేపు ఉదయం, ఇప్పుడు టైం 12 అవుతుంది. సో రేపు ఉదయం 9:30 కల్లా బైక్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేనేమనుకుంటున్నా అంటే ఈరోజు ఆదివారం కదా, సో రేపు ఎల్లుండి తీసుకొని కూడా వేస్ట్, ఈ రోజు తీసుకోవాలనేసి ఇప్పుడే తీసేసుకుంటున్నాను. ఇలా బైక్ తీసుకున్నప్పుడు వీడియో తీసుకోవాలి. హోటల్ దగ్గర ఇలా ఒక రెస్టారెంట్ ఉంది, దీనిపైన ఈ పేరు ఉంది, అందుకని వచ్చాను. చూద్దాం ఎలా ఉంటుందో. చూసుకుంటే ఏది చూసినా 100 రూపాయలు, 150, 200. చూడండి, ఏదైనా 350, 400. ఏంటో ఏదో ఒకటి తినాలి కదా. ఇలా విల్లాస్ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనకి ఇది ఇచ్చారనమాట 13లో. సో చూస్తున్నారు కదా ఇక్కడ 301 మంది. సో ఇలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే రూమ్స్ ఉంటాయి, మనకి సపరేట్ రూమ్స్ ఉంటాయి. సో నాది 1301 కాబట్టి పైన ఉంటుంది. పైకి వెళ్దాం రండి, చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే ఇలా రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు ఒక ఓటీపీ వస్తుంది మన ఫోన్లో. నేను ఆ ఓటీపీ మీకు చూపించలేను, లైక్ ఇలా నేను వేరే ఫోన్లో రాసుకున్నాను. సో ఈ లాకర్ ఉంటుంది. సో మనం ఇలా ప్రెస్ చేసి 6649154151 కొట్టాను నేను. ఇలా కొడితే రాంగ్ కొట్టాను కాబట్టి, అదే రైట్ కొడితే ఒకసారి క్లిక్ 6649124915 ఇలా కొట్టి క్యాష్ కొడితే అలా అన్లాక్ అవుతుంది అనమాట. అలా డోర్ వచ్చేసి. సో ఇలా ఉంటుంది పరిస్థితి ద హాస్టలర్లో.